నెతన్యాహు చనిపోయినాడని గత 4-5 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అది ఈ నిన్నటికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్కి సంబంధించిన సోషల్ మీడియాలోనూ తస్నిమ్ అని ఇరాన్ది పార్షియలీ గవర్నమెంట్ పత్రిక ఉందన్నమాట. ఆ తస్నిమ్ ఎక్కువగా ఇలాంటి వార్తలను ఇస్తూ ఉంటుంది. ఆ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీలోను తర్వాత ఇరాన్కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని సన్ నెట్వర్క్ లాంటి పత్రికలు కూడా దసన్ అని అటువంటివి కూడా దీన్ని కవర్ చేస్తున్నాయి. సో అట్లాగే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని స్టోరీ రాసింది. సో ఇప్పుడు ఏంటంటే 2-3 రకాల వెర్షన్లు వస్తున్నాయి. ఒకటి నెతన్యాహు చనిపోయినాడని, 2 నెతన్యాహు తీవ్రంగా గాయపడి 2 కాళ్ళు తీసేశారని, 3 నెతన్యాహు అసలు లేడు, దేశంలోనే లేడు, అతను ఎప్పుడో జర్మన్ పారిపోయాడని ఈ 3 రకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయంటే, ఒకటి ఐఆర్జీసీ నెతన్యాహు ఆఫీస్ మీద దాడి చేశానని ప్రకటించింది. ఆ దాడిలో నెతన్యాహు చనిపోయాడు అనేది ఆ రోజు నుంచి వార్తలు వచ్చాయి. 2 నెతన్యాహుకి 2 బ్రదర్స్ ఉన్నారు. ఒక అతని పేరు యొనాథన్ నెతన్యాహు, రెండో బ్రదర్ పేరు ఇడ్డో నెతన్యాహు. ఈ యొనాథన్ నెతన్యాహు అనే అతను అన్న అనమాట బెంజమిన్ కి. అతను 1976లో ఎంటెబ్బే రైడ్ అంటారు, ఆ దాడిలో చనిపోయాడు. ఇక తమ్ముడేమో డాక్టరు ఇడ్డో నెతన్యాహు, అతను ఆథర్ కూడా, రైటర్ కూడా. అతను చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. అతనైతే ఈ మధ్యకాలంలో ఎక్కడ బయట కనిపించలేదని చెప్తున్నారు. చనిపోయిందనేది, బ్రదర్ మాత్రం చనిపోయింది అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది చెప్తున్నారు. అయితే నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్ గురియన్ ఆయన కూడా చనిపోయాడు. సో వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఆ అటాక్లో బెన్ గురియన్ ఇద్దరు చనిపోయారు. ఈయనకి మాత్రం కాళ్ళు 2 కూడా తీసేయాల్సి వచ్చింది, కోమాలో ఉన్నాడు. సో అందుకనే ఇప్పటివరకు ఆయన బయటికి రాలేదు అనేది చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆయన 9th 10th ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ నేషనల్ హెల్త్ కమాండ్ సెంటర్కి వచ్చి పరామర్శించాడు. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ మీడియాతో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి 10th నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కనిపించలేదు. కానీ నిన్న ఆయన పేరుతో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో కూడా ఏం చెప్తున్నాడంటే, ఇరాన్ ప్రజలందరూ రెడీగా ఉండండి, మీ అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మీరు సిద్ధంగా అండి, ఇవన్నీ పిలిపిస్తున్నాడు. ఇవాళ నిజానికి ఇరాన్లో ప్రభుత్వం మారబోతుందని, ప్రజలు తిరుగుబాటు చేయబోతున్నారని ఎవరు కూడా అనుకోవట్లేదు. ఈవెన్ ట్రంప్ కానీ అమెరికా కూడా చెప్పట్లా. ఎందుకంటే రిజిమ్ చేంజ్ అనేది సాధ్యం కాదని వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కాంటెక్స్లో వచ్చేలా మాట్లాడాడంటే ఇది ఇప్పటి వీడియో కాదు, పాత వీడియో అని కొంతమంది, ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, ఇతంది కాదని కొంతమంది. ఇలాగ ఎందుకంటే మామూలుగా పబ్లిక్ అపియరెన్స్ అనేది చేయట్లేదు ఆయన. మామూలుగా అయితే ఆయన రెగ్యులర్గా పబ్లిక్ అపియరెన్స్ అనేది చేస్తుంటాడు, అలాంటిది చేయలేదు. రెండోది ఏంటంటే స్టీవ్ విట్కాఫ్, తర్వాత జేరెడ్ కుష్నర్ అంటే ట్రంప్ అల్లుడు. స్టీవ్ విట్కాఫ్ ఏమో ఈ మిడిల్ ఈస్ట్కి ఇన్ఛార్జ్ అనమాట అమెరికా తరఫున. చర్చలంతా ఇరాన్తో కూడా చర్చలు చేసింది కూడా వీళ్ళిద్దరే ప్రధానంగా. సో వీళ్ళిద్దరూ నెతన్యాహును కలవడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారు, దాన్ని క్యాన్సిల్ చేశాడు నెతన్యాహు అని చెప్తున్నారు, క్యాన్సిల్ అయిందని. అట్లాగే ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. ఎందుకు క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది